హాయ్ ఫ్రెండ్స్. ఉమర్ ఖలీద్ మనందరికీ గుర్తున్నాడు కదా! 2020లో ఢిల్లీలో షహీన్‌బాగ్ కేంద్రంగా జరిగిన అల్లర్లలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఏకంగా అల్లర్లు ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఆయన చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ఆయన్ను ఇప్పుడు దేశద్రోహ అభియోగాలపై జైల్లో ఉంచారు. ఆయనపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆయన ఈ కేసులో ఎంతవరకు నిందితుడు అనే దానిపై ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత 6 ఏళ్లుగా ఆయనకు ఇప్పటివరకు బెయిల్ అనేది రాలేదు. సుప్రీంకోర్టే చాలా సార్లు దీన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ తాజాగా ఢిల్లీ హైకోర్టు దీనిపై బెయిల్ ఇచ్చేసింది. ఆయనకు తల్లికి శస్త్రచికిత్స జరిగింది కాబట్టి 3 రోజుల పాటు ఆయనకు ఈ విధంగా బెయిల్ ఇవ్వడంలో తప్పేమీ లేదు అనే విధంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో, ప్రస్తుతం ఆయన బయటే ఉన్నాడు. 3 రోజుల పాటు ఆయన తన తల్లిని కలవనున్నాడు. అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, కానీ తన సొంత ఇంట్లోనే ఉండాలి. అండ్ తల్లిని మాట్లాడాలి. అంతే తప్ప బయట ఏ వ్యక్తులతో కూడా కలవకూడదు అని కొన్ని షరతులను విధించి ఈ బెయిల్‌నైతే ఇప్పించింది. కానీ సుప్రీంకోర్టు ఈ బెయిల్ ఇవ్వడాన్ని సైతం తప్పుపట్టింది. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లకు బెయిల్ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరమైనది. అండ్ యూఏపీఏ దేశద్రోహం చట్టాలపై ఎవరైతే అరెస్ట్ కాబడి ఉంటారో అలాంటి వాళ్లకు బెయిల్ ఇవ్వడాన్ని మరోసారి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పరిశీలన చేయాలి అని దీన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్న సమయంలోనే ఒక కీలక వ్యాఖ్య చేసింది. అదేమిటంటే దేశద్రోహ చట్టాలపై ఎవరైతే నేరాలను మోపబడి ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వాళ్ళకు బెయిల్ ఇవ్వడం విషయంలో చాలా బాధ్యతగా అండ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఫర్ సపోజ్ గతంలో మన దేశంలో అజ్మల్ కసబ్‌ను మనం ఉరి తీసాం కదా! ఆయన ముంబైలో పెద్ద ఎత్తున వీరంగం సృష్టించాడు. ఆ ఉగ్రవాద దాడిలో ఏకంగా 200 మందికి పైగా చనిపోయారు. సో, అలాంటి అజ్మల్ కసబ్ విషయంలో విచారణ లేట్ అయింది అని ఆయనకు మీరు బెయిల్ ఇవ్వగలుగుతారా? ఆయన ఒక ఉగ్రవాది కదా! దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహానికి పాల్పడ్డాడు కదా! సో, అలాంటి వ్యక్తికి మీరు మధ్యలో బెయిల్ ఇస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుంది. ఆయన మళ్ళీ పాకిస్తాన్‌కు పారిపోయినా లేకపోతే మళ్ళీ ఏదైనా ఉగ్రవాద సంస్థలో చేరి వెంటనే మన దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నే అవకాశం సైతం ఉంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా కానీ దేశద్రోహ అభియోగాలపై ఎవరైతే నేరాన్ని మోపబడి ఉంటారో వాళ్ళకు బెయిల్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించగానే సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఈ బెయిల్ ఇవ్వడం అనేది చాలా వరకు తప్పే అని అభిప్రాయపడింది. సో, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. అయినా ఆయనకు ఇప్పుడైతే బెయిల్ అనేది లభించింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వాళ్లకు బెయిల్ ఇచ్చే విషయంలో ఏమేం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు విస్తృత ధర్మాసనం పూర్తిగా పరిశీలన చేయనుంది అని చెప్పుకోవచ్చు. నిజానికి ఉమర్ ఖలీద్ 2020లో అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అనేక సార్లు కొన్ని పదుల సంఖ్యలో సుప్రీంకోర్టులో బెయిల్‌కు అప్లై చేస్తూనే వచ్చాడు. ఆయనకు చాలా సార్లు రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఉమర్ ఖలీద్ ఒక ప్రమాదకరమైన వ్యక్తి. ఏకంగా ఢిల్లీ రాజధాని నగరంలో దేశ ప్రజలందరినీ కూడగట్టుకుని వాళ్ళందరితో కాన్స్పిరసీ చేయించి అక్కడ అల్లర్లను సైతం క్రియేట్ చేయించారు. ఆ అల్లర్లలో ఏమేం జరిగిందంటే లోకల్‌గా ఉన్న తాహిర్ హుసేన్ అనే ఒక కార్పొరేటర్ తన ఇంట్లో డ్రమ్ముల్లో యాసిడ్ నింపి మరి ఈ అల్లర్లకు పాల్పడ్డారు. ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని కత్తులతో 70 సార్లు పొడిచి మరి ఒక కాలువలో పడేసి ఆయన్ను చంపేశారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సో, ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తి ఈయనతో పాటు మరొకరు షర్జిల్ ఇమామ్ అని కూడా ఉంటాడు. ఆయన కూడా ఈ కాన్స్పిరసీలో భాగమయ్యాడు. ఈ కాన్స్పిరసీలో ఆయన ఏమని వ్యాఖ్యానం చేశాడు అంటే ఈ షహీన్‌బాగ్ అల్లర్లు అనేవి జరిగాయి. యాంటీ సీఏఏ ప్రొటెస్ట్‌లు ఇవి. సో, ఆ సమయంలో మనం మన భారతదేశానికి కీలకమైన చికెన్ నెక్ కారిడార్‌ను దిగ్బంధిద్దాం. అక్కడ ముస్లింలందరూ కూడా వెళ్ళి ఆ కారిడార్ అనేది చాలా న్యారో కారిడార్‌గా ఉంటుంది. కొన్ని చోట్లయితే జస్ట్ 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అవతల మనకు నేపాల్ ఉంటుంది. ఇవతల మనకు బంగ్లాదేశ్ ఉంటుంది. సో, ఈ 30 కిలోమీటర్లను గనుక ముస్లింలు దిగ్బంధిస్తే ఖచ్చితంగా మన భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా వేరైపోతాయి. అప్పుడు ఈ దేశంలోని కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మనకు చాలా ఈజీ అవుతుంది అని చెప్పారు. ఇది ఎంత దారుణం అంటే ఒకవేళ అదే గనుక జరిగితే చైనా వెంటనే మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలన్నిటిపైన అటాక్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో, వీళ్ళు చేసే ఈ చిన్న పనితో మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను
మనం కోల్పోవాల్సి వస్తుంది. అది మన సార్వభౌమాధికారానికి దెబ్బగా మిగులుతుంది. కాబట్టి వీళ్ళు మన దేశాన్ని విభజించే కుట్రతో పాటు మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సైతం పడగొట్టాలి అని కుట్ర పన్నారు. సో ఇలాంటి దేశద్రోహులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు. వీళ్ళను గనుక బయటికి పంపిస్తే ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది అనే విధంగా ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై రిగ్రెట్ ఫీల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో విస్తృత ధర్మాసనం అనేది దీనిపై పూర్తి విచారణ జరపనుంది. ఒకవేళ ఈ విచారణలో గనక బెయిల్ ఇవ్వకూడదు అని నిర్ణయిస్తే ఇకపై నుంచి భవిష్యత్తులో ఈ దేశంలో ఉగ్రవాద చర్యలకు కానీ, ఈ దేశ విభజన చర్యలకు కానీ, లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను గానీ పడగొట్టాలి అనే కుట్రలు పన్నితే ఖచ్చితంగా వాళ్ళపై దేశద్రోహం అనేది అభియోగం మోపబడుతుంది. వాళ్ళపై ట్రయల్ లేకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేందుకు అస్సలు వీలు లేకుండా పోతుంది. తద్వారా ఈ దేశం మరింత సుభిక్షంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.